ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మనం డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి మరికొన్ని విషయాలు మనము తెలుసుకోవచ్చు. ఆయన యొక్క సేవా జీవితంలో ఆఫ్రికాలో గడిపిన మిషనరీ లైఫ్ గురించి. డేవిడ్ లివింగ్స్టన్ గారు మంచి రచయిత కూడా. హీ వాజ్ ఆల్సో ఎ గుడ్ ఆథర్. డేవిడ్ లివింగ్స్టన్ గారు అనేకమైన గొప్ప విషయాలు ఆఫ్రికాలో ఉన్నటువంటి నేచర్ గురించి, ప్రకృతి గురించి రాశారు. అలాగే ఆ టైంలో బానిసత్వంలో ఉన్న నల్ల జాతీయుల గురించి, వారి యొక్క విడుదల గురించి, బ్రిటిష్ వారి యొక్క చెరలో నుంచి విడిపించడానికి గొప్ప రచనలు ఆయన రచించారు. అలాగే ఒక రోజున మరొక విషయము, మరోవైపు చూస్తే ఆయన జీవిత కోణంలో అనేకమైన అపాయాలండి. ఒకరోజు ఫారెస్ట్లోకి వెళ్తున్నప్పుడు ఒక పెద్ద లయన్ వచ్చి ఆయన మీద అటాక్ చేయబోయింది. ఆ టైంలో ఆయన దగ్గర రైఫిల్ తీసుకుని ఆయన ఫైర్ చేయడం జరిగింది. అయితే ఆ రైఫిల్ సరిగ్గా పనిచేయలేదు. అది ఆయనకు ఎదురుగా వస్తుండగా ఇంకా ఆయన మీదకి వస్తున్నప్పుడు రైఫిల్ ఫైర్ చేయకపోవడం ద్వారా, రైఫిల్ సరిగ్గా పనిచేయకపోవడం ద్వారా ఆ లైన్ ఆల్మోస్ట్ మీదకి వచ్చినప్పుడు మరి ఏమైందంటే ఆయన చుట్టూ కావలి కాసేవారు సెక్యూరిటీగా ముగ్గురు గన్స్ తీసుకుని వస్తున్నారు. వారు ఒక గన్ పేల్చగా అది కరెక్ట్గా డేవిడ్ లివింగ్స్టన్ గారి కాళ్ళ దగ్గర వచ్చి ఆగిందండి. ఆ రీతిగా దేవుడు ఉన్నతమైన అపాయం నుంచి ఆయన తప్పించారు. ఆ రీతిగా చూస్తే ఆయన ఇంకా ఆయన జీవితంలో అనేకమైన ప్లేసెస్కి ఆయన షిప్ మీద ట్రావెల్ చేస్తూ ఉండేవారు. ఆ ట్రావెలింగ్ టైంలో అనేకమైనటువంటి ప్రజల్ని ఆయన కలుసుకునేవారు. మరి ఆయన షిప్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆయనకి ఆ టైంలో మనందరికీ తెలుసు కదా, బిజినెస్ కోసం అనేక మంది షిప్ మీద ట్రావెల్ చేసేవారు. ఆ షిప్ మీద ట్రావెల్ చేసేవారు అందరూ కూడా మరి ఆయనతో మాట్లాడేవారు. మరి ముఖ్యంగా బిజినెస్ చేసేవారు. మరి అరబ్స్ కానీ, ఏషియా నుంచి వచ్చిన వారు కానీ, అమెరికన్స్ కానీ ఆ బిజినెస్ పీపుల్ ఉండేవారు. మరి వారికి కూడా దేవునికి సువార్త గురించి చెప్పేవారంట. కాబట్టి ఇన్ని విధాలుగా ఆయన సువార్తను చెప్పి ఆ బిజినెస్ పీపుల్ని కూడా దేవుని వైపు త్రిప్పారంటండి. ఎంత గొప్ప విషయము! ఆ రీతిగా ఆయన నేచర్లో మంచి రైటర్గా ఉన్నారు. పీపుల్స్ ప్రాబ్లమ్స్ గురించి మరి రాసి వారి గురించి ఎంతగానో ఉన్నతంగా పైకి లేవనెత్తేటువంటి ఆత్మతో కూడినటువంటి రచనలు చేశారు. అలాగే ఎన్నో పెద్ద పెద్ద అపాయాలను ఎదుర్కొన్నారు. అలాగే బిజినెస్ చేసే వారితో కూడా దేవుని సువార్తని వారికి తెలియచెప్పి ప్రకటించి వారికి గాస్పల్ ద్వారా సాల్వేషన్ని ఆయన ఇచ్చారంట. So all these things are very unique about David Livingstone and his missionary life in Africa. కాబట్టి ఈ వీడియోలో చక్కటి విషయాలు మనం తెలుసుకున్నాం ఆయన గురించి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా విషయాలు ఆయన గురించి, ఆయన సేవా జీవితం గురించి, మిషనరీ లైఫ్ గురించి we will continue to know and explore about David Livingstone. Thank you and all. Praise the Lord.